నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే నన్నే మోసం చేసి నా మీదే కేసు పెట్టి బెదిరిస్తోంది అని అంటున్నాడు కిషోర్. తను చేసిన పనికి మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది అని కుమిలిపోతున్నాడు. ప్రేమించి తప్పు చేశానని, నా తండ్రి కంటే నా ప్రేమ గొప్పదేమీ కాదని, ఈ కేసు నుండి ఎలాగైనా తప్పించి మాకు న్యాయం చేయండి అని కోరుతున్నారు. నేను ఒక స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతిదానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ చేస్తూ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్తో అలా అలా దగ్గర అయ్యాను. ఎప్పుడు పరిచయం? ఎంతకాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది మేడం. ఇదంతా కూడా 5 నెలల్లోనే? 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉంది మేడం. ఓర్ని, ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు, ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు? నా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వచ్చేవాడిని, తన జాబ్ పని మీద తను. ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్ గా ఉన్నాం మేడం. మరి మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని ఒక 2 months అవుతుంది మేడం. ఓర్ని, 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. వీళ్ళు కనిపించారా? సరిపోయింది. మరి ఉత్త బైక్ మీద వెళ్ళిన దానికి నువ్వు వదిలేస్తా? బైక్ మీద అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక వ్యక్తితో వెళ్ళడం తప్పులేదు. ఒక అన్నయ్య అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు ఒక నార్మల్ గా. కానీ అది చేసుకుని వెళ్ళింది కదా మేడం. నడుము పట్టు కూడా నీకు ప్రాబ్లం అయింది. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అమ్మాయికి పాత పరిచయాలు ఉన్నాయి, నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది ఎంక్వైరీ చేస్తే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. ఉండేవారంటే ఎవరు? 5 బళ్ళు ఎక్కిందా? 5తో పాటు తిరిగిందా? 5తో కలిసి తిరిగింది అంట మేడం. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము. నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను, నేను అన్నాను మేడం. పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. అరే మీ గ్రాఫ్ చూసావా? 5 నెలల్లో లవ్ స్టోరీ అంట, కలిసి ఉండటం అంట, ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్ లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. వాళ్ళ అమ్మాయి ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం 60 days జైల్లో ఉంటావు. చాలా పెద్ద కేసు కింద లెక్క అది. రమ్యాకుల గారు నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, మేడం కిషోర్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఎలాగైనా సరే మీరు దానికి పరిష్కారం చెప్పాలని చెప్పేసి కోరుతున్నారు. సో ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే మేడం. కిషోర్ గారు రండి. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు కిషోర్ గారు? వైజాగ్ నుంచి మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేసుకుంటాను మేడం. మీరు మ్యారీడా? లేదు మేడం. లేదు. ఓకే, చెప్పండి. ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? నేను ఒక స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతిదానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ అడిగితే హెల్ప్ చేసేవాడిని. హెల్ప్ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్తో అలా అలా దగ్గర అయ్యాం. దగ్గర అయిన తర్వాత లవ్ చేసుకున్న తర్వాత అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత తను ఏంటంటే అక్కడి నుంచి మేము ఇక్కడ మామూలు ఇప్పుడు ఏమన్నా సరే ఫంక్షన్లు అయినా ఏదైనా సరే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే జర్నీ అనేది అలా కంటిన్యూ చేసుకుంటుండేవాళ్ళు. ఎప్పుడు పరిచయం? ఎంతకాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది మేడం. 5 నెలలే? ఓకే. 5 నెలలు అవుతుంది పరిచయం అయింది. అలా కంటిన్యూగా మామూలుగా
అలా అలా క్లోజ్ అయిపోయాయి మేడం. అంటే మాకున్న అంటే ప్రతిదీ కూడా నాకు హెల్ప్ అడుగుతూ ఉండేది. అంటే ఆవిడ అలా క్లోజ్ అయిపోవడం వల్ల నేను ఆ అమ్మాయిని ఇష్టపడడం జరిగింది. ఓకే. ఇష్టపడ్డ తర్వాత ఇంకా ప్రతిదీ ఇంట్లో ఫంక్షన్ అయినా పండగ అయినా ఎక్కడికైనా సరే నేను తను తీసుకుని వెళ్ళేవాడిని. అండ్ మా పేరెంట్స్ కూడా పరిచయం చేశాను ఇదంతా కూడా 5 నెలల్లోనే. 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? పరిచయం, ఫంక్షన్లు తీసుకెళ్ళడం, ఇంట్లో పరిచయం చేయడం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన మాకు రాకపోకలు ఉండేవి మేడం. రాకపోకలు ఉండి అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేసావా, వుడ్ బీ కింద ఇంట్రడ్యూస్ చేశారా మీరు, అంటే కాబోయే భార్య కింద? ఫస్ట్ ఫ్రెండ్ కింద ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత ఏంటంటే ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఈ రాకపోకల ద్వారా మా మధ్య ఇంకా బాండింగ్ అంటే బాగా పెరిగిన తర్వాత చెప్దామని అనుకున్నాను మేడం. ఐ లవ్ యూ చెప్దాం అనుకున్నావా? మా పేరెంట్స్ కాడి చెప్పి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు? మా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ మేడం. ఓర్ని ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు, ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అయితే అప్పుడు ఏంటంటే మేము కంపెనీలో చేసాం కదా మేడం. కంపెనీలో చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయిని అంటే వర్క్ ఎథిక్స్ వల్ల ఆ అమ్మాయిని వేరే కంపెనీలోకి అంటే జాబ్ తీస్తారు మేడం. జాబ్ తీసేస్తే అప్పుడు నేను ఏం చేశానంటే ఆ అమ్మాయికి జాబ్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ రిఫర్ ద్వారా వేరే కంపెనీలో జాబ్ ఇప్పించాను. జాబ్ ఇప్పించిన తర్వాత తను అక్కడ జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకుంది. నేను ఇక్కడ నేను నా కంపెనీలో నేను జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇద్దరు అయితే మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వస్తువుని, తన జాబ్ పని మీద ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్గా ఉన్నాం మేడం. సో కంపెనీలు మారినా కూడా రూమ్ ఒకటే, అంతే కదా? రూమ్ ఒకటే మేడం. మరి మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని ఒక 2 months అవుతుంది. 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. అయితే తను కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ సార్ ఉంటారు కదా, అంటే మా ఫ్రెండ్ ఉంటారు కదా, మా ఫ్రెండ్ ఫోన్ చేసాడు అనమాట. ఫోన్ చేసి ఇలాగా మీ మిస్సెస్ అంటే మిస్సెస్ అని పరిచయం చేశాను. యాక్చువల్గా పెళ్ళి అవ్వలేదు, అలాగని పరిచయం చేశాను మా ఫ్రెండ్కి. మీ మిస్సెస్ ఇలా అందరితో కలిసిపోయి ఉంటుంది, ఇలాగ అందరితో కలుపుకోవడానికి ఉంటే నేను అన్నాను. అప్పుడు కలుపుకోవడానికి ఉంటే మంచిదే కదరా, కలిసి ఉంటే కలుపుకొని ఉంటే మంచిదే అని చెప్పి. ఎవరా ఫ్రెండ్? మా ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆఫీస్లో ఫ్రెండా, సొంత చైల్డ్హుడ్ ఫ్రెండ్? ఆఫీస్లో ఫ్రెండ్ మేడం, చైల్డ్హుడ్. మరి ఆఫీస్లో ఫ్రెండ్ పెళ్ళి అయితే పిలుస్తాం కదా పెళ్ళికి. అబ్బాయి రాలేదా మరి మీ పెళ్ళికి? మా పెళ్ళికి పిల్లలేదు మేడం. అంటే తను అడుగుతాడు కదా, నీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదురా అని. పెళ్ళి అవ్వలేదు, అవ్వకుండానే అయ్యింది నా భార్య అని చెప్పావు కదా. అసలు అలా చెప్పాల్సిన అవసరమే ఉంది? ఫస్ట్ అంటే ఎందుకు కాబోయే భార్య తొందరలో పెళ్లి చేసుకుంటాం అలా చెప్పకుండా పెళ్లి అయిపోయిందని నీ సొంత స్నేహితుడికి ఎందుకు అబద్ధం ఆడావు? అక్కడ జాబ్ ఇప్పించాలని అలా చెప్పావా? స్నేహితుడికి ఎందుకు అలా చెప్పానంటే బయట రిలేషన్స్ కంటే సొంతంగా నా పర్సనల్ అని చెప్తే ఆ వ్యక్తి గురించి ఇంకా కొద్దిగా అట్రాక్ట్ అవుతారు కదా మేడం. అరే నీ వుడ్ బి అన్నా కూడా సొంతమే, మీ లవర్ అన్నా సొంతమే. లవర్ అన్న సొంతమే, కాకపోతే ఇది ఇంకా కొంచెం రిలేషన్ అనేది, ఈ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ కదా మేడం. చేసుకున్నాక అలాగే అవుతుంది కదా. సరే ఓకే, కానీ లవర్ కన్నా భార్య అనే రిలేషన్ స్ట్రాంగ్ కదా మేడం ఒక మనిషి. అందువల్ల తను ఏంటంటే కలుపుకోరుతనం ఉంటే మంచిది అన్నాడు మేడం. మంచిదని ఉంటే నేను అలాగని అన్నాను. ఆ అమ్మాయి ఏంటంటే నన్ను అడిగాడు మీ ఆవిడ ఇలాగా చాలా అందరితో క్లోజ్గా ఉంటుంది అది ఇది అంటే, క్లోజ్గా ఉంటే తప్పే ఉంది, కలుపుకొడతానంగా ఉంటే మంచిదే కదా నేను అన్నాను మేడం. అతనికి ఎలా తెలుసు మీ ఆవిడ క్లోజ్ గా ఉంటుంది? నీకు తెలియదు గమనిస్తున్నాడు కదా మేడం. అంటే వాళ్ళ కంపెనీయే కదా, వాళ్ళ కంపెనీలోనే మిగిలిన. క్లోజ్నెస్ అంటే ఏంటి? వేరే వాళ్ళతో బైక్ల మీద ఎక్కి తిరగటం, లేదంటే వాళ్ళ రూమ్స్కి వెళ్ళటం అలాంటివా? మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అంటే కంపెనీలో వర్క్ పరంగా బాగా క్లోజ్. ఓకే, అలా ఉంటే తప్పే ఉంది. పద్దాక మరి మీ ఫ్రెండ్ ఎందుకు ఫోన్ చేసి చెప్పడం? చెప్పాడు మేడం, అంటే కలుపుకోరుగా ఉంటుంది కదా, సరే, కొంచెం చూసుకో అయితే జాగ్రత్తగా అని ఓకే. చెప్పి. నువ్వు బాగానే అన్నావు, ఉంటే ఉంది తప్పే ఉంది మంచిదేగా అన్నావు, అయిపోయింది. తర్వాత ఏంటి? తర్వాత ఏమైందంటే అప్పుడు మా ఆవిడ ఉంది కదా మేడం, కాబోయే భార్య. ఆవిడ ఏంటంటే నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. అది మేము చూసి సడన్గా షాక్ అయ్యాం. మీ అత్త ఎవరు? కాబోయే వాళ్ళ అమ్మ నువ్వు షాపింగ్కి వెళ్తుంటే కూరగాయలకి వీళ్ళు కనిపించారా? సరిపోయి అప్పుడే మీరిద్దరు షాపింగ్కి వెళ్ళటం ఏంటన్నా? షాపింగ్ కాదు, బజార్కి వెళ్తున్నాం. అంటే తన ఆఫీస్కి వెళ్ళింది కదా, మేము బజార్కి నార్మల్గా వెళ్తున్నా అత్త నేను సరదాగా మాట్లాడుకుంటాం. సర్లే, నువ్వు షాక్ అయ్యావా? మీ అత్తగారు కూడా ఇద్దరం షాక్ అయ్యాం. అంటే మా అమ్మ ఏంటి అసలు వేరే కోళ్ళతో ఎలా ఉంటుంది, వేరే కోళ్ళతో ఇంత క్లోజ్గా ఉంటుంది ఏంటి? నీతో ఉండొచ్చు కానీ వేరే వాళ్ళతో ఉండకూడదా? నీతో పెళ్ళి అవ్వలా, ఏమీ లేదు, ఓ రూమ్ లో ఉన్నారు. మీ అత్త కూడా నీతో కలిసిపోయింది. మీ అమ్మ నాన్నకు తెలుసా మీరు ఎలా ఉంటున్నారని ఒక రూమ్ లో? అమ్మ నాన్నకు తెలియదు మేడం. ఇంకా నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ముందు. ఏది అన్నీ అయిపోయినాక తర్వాత అయితే అది చూసి షాక్ అయ్యాను మేడం. షాక్ అయిన తర్వాత నేను అడిగిన తర్వాత అంటుంది మీ ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటే తప్పేంటి అన్నది మేడం. అంటే ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉంటారు, మరీ అంత వాటేసుకుని అంత క్లోజ్గా ఉంటారు కదా అని చెప్పాను మేడం. అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. అంటే నువ్వు ఎలాగైనా అర్థం చేసుకుంటావు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు,
అని చెప్పి పరస్పరం గొడవలు అయ్యాయి. గొడవలు అయిన తర్వాత అప్పుడు నేనేంటంటే ఇంకా నేను ఆ అమ్మాయిని ఇంకా ఇష్టపడట్లేదా? ఇష్టపడ వదిలేసావా? వదిలేదు మేడం, వదిలేద్దాం అని అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను. వాళ్ళ అమ్మ ఏముంది? వాళ్ళ అమ్మ కూడా చూసిందిగా మీ కాబోయే అత్తగారు ఏమన్నా? వాళ్ళ అమ్మ ఏముందంటే ఇంటికి రాని చెప్తాను దాని సంగతి. ఇంటికి వచ్చిన చెప్పిందా? చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత చేసిందా? గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏం వార్నింగ్? ఇంకోసారి ఇటువంటి అయితే చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇస్తే అప్పటికి నా ఫ్రెండ్ చెప్పిన మాట్లాడితే ఉన్నాయి కదా మరి, అందరితో కలిసిపోయి ఉంటుంది అన్న ఉదాహరణ మీద నేను ఇంక ఈ అమ్మాయి ఇంకెలాగా ఉంటుందేమో ఆల్రెడీ. ఒకసారి చూసావు ఆ అమ్మాయిని అడిగి నెక్స్ట్ టైం చెయ్యొద్దు అంటే అమ్మాయి చేస్తానందా చేయనందా అది చెప్పు నాకు. అంటే బహుశా ఏంటంటే మీ ఫ్రెండ్ చెప్పిన దానికి ఈ బైక్ మీద వెళ్ళటానికి రెండు జత కలిసేటప్పటికి నీకు ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది. మీ అత్తగారికి తెలుసా మీరు వదిలేసారు, మీ ఇద్దరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని? తెలుసు, మా అత్తగారు తెలుసు. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను. కరెక్టేగా, కానీ ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం లేదు మేడం. నడుము పట్టుకొని వెళ్ళటం వేరు, ఇద్దరు నడుము పట్టుకొని ఒకే రూమ్ లో కాపురం చేయడం వేరు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.